ఇక ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ఉదయం నుంచే తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు బారులు తీరారు. అధికారులకు వినతి పత్రాలు అందజేస్తున్నారు. ఎక్కువగా భూ సమస్యలు, రేషన్ కార్డులపైనే ఫిర్యాదులు వస్తున్నాయి. బర్త్, డెత్ సర్టిఫికెట్లు సమయానికి జారీ కాకపోతుండటంతో ఓపిక నశించిన వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తుండగా కొందరు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. ఇంకొందరు ప్రజావాణిలోనూ కంప్లైంట్ ఇస్తున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణికి చాలా ప్రయారిటీ ఇస్తుండటంతో జనం అదే బాటలో వెళ్తున్నారు. మేము కరీంనగర్ జిల్లా గ్రామీణ కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ నుంచి మరియు బ్రాడ్బాండ్ కాస్ట్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినాం. గత కొన్ని రోజులుగా మాకు పోల్ ట్యాక్స్ 30% ఒక 100 కనెక్షన్లు ఉంటే 30% తీసుకున్నారు. గత 3-4 నెలల నుండి 100% పోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇటు విషయమై గౌరవ ముఖ్యమంత్రి వారిని కలుద్దామని వచ్చినాము. మా ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చినాము. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు వరంగల్ సభలో మాకు ప్రభుత్వ ద్వారా ఎలాంటి పోల్ ట్యాక్స్ మీకు ఉండదని 5 సంవత్సరాల క్రితము కేసీఆర్ బహిరంగ సభలో వాగ్దానం చేసినారు. అట్టి వాగ్దానాన్ని మర్చిపోయి మాకు యథావిధిగా పోల్ ట్యాక్స్ వేస్తూ మేము చిన్న జీవులం. మేము ఒక 10 కనెక్షన్ల నుంచి వెళ్ళి 100-200 కనెక్షన్లు నడుపుకునే వాళ్ళం. మాకు పోల్ ట్యాక్స్ వేయడం వల్ల ఒక్కొక్క ఆపరేటర్కు నెలకు 5,000 నుంచి 6,000 వరకు మేము అదనంగా పోల్ ట్యాక్స్ చెల్లిస్తున్నాము. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు దీనిపై దృష్టి సారించి మాకు పోల్ ట్యాక్స్ రద్దు చేసి మమ్మల్ని జీవనోభివృద్ధికి సహకరించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. సిద్దిపేట డిస్టిక్ సార్ ములుగు మండల్ నది 1915 నుంచి నేను మండల ఆఫీస్ తిరుగుతూ ఉన్నాను. 6 సార్లు 7 సార్లు మండల ఆఫీస్ మీ సేవలు అప్లై చేయమంటే అప్లై చేసినాను. 1133కి కూడా అప్లై చేయమంటే అప్లై చేశాను. ఎవరు పట్టించుకోవట్లేదు. మండల ఆఫీసులో రెవెన్యూ డిపార్ట్మెంటు, మన తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ గారు ఎవరు పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ ములుగు మండలం నుంచి మన సర్పంచ్ గారికి కూడా విన్నవించినాను. ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎంతమంది పెద్దల దగ్గర ఎవ్వరూ ఏమీ పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ తిరిగి నేను అలసిపోతున్నాను. ఇక్కడ లాస్ట్ ఫైనల్లో ఇక్కడ మన కొత్త సీఎం గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆధ్వర్యంలో వచ్చి అప్లికేషన్ ఇచ్చినాను. ఇంకా మాకేమన్నా దయతలంచి మాకేమన్నా సహాయం చేస్తారని, భూమి సర్వే నంబర్లు మాకు హ్యాండ్ఓవర్ చేస్తారని ఆశిస్తున్నాను. మాది ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం, గుదిమల గ్రామం. మా గుదిమల గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 500, 503కు సంబంధించి 1965 నుంచి 2014 వరకు మేము నేటి వరకు కూడా సాగు చేసుకొని జీవిస్తూ ఉన్నాం. అట్టి భూమిని ధరణి పోర్టల్ వచ్చాక 500 మరియు 503 సర్వే నంబర్ను మిస్సింగ్ సర్వే నంబర్గా చూపిస్తూ ధరణిలో ఎంటర్ చేయకుండా, మా భూమికి పట్టాదారు పుస్తకాలు మంజూరు చేయకుండా మమ్మల్ని తిప్పుతూ ఉన్నారు. ఈ 10 ఏళ్ల కాలంగా మేము ఆ భూమి కోసం ప్రతి ప్రభుత్వ అధికారికి విన్నవించుకున్నా సరే ఇప్పటివరకు మాకు న్యాయం చేయలేదు. కాబట్టి నేటికి మా అధీనంలో ఉన్న ఈ సర్వే నంబరు 503 మరియు 500కు సంబంధించిన ఎవరైతే ఫీల్డ్ మీద ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ఎంక్వైరీ చేసి మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు జీవనాధారమైన భూమిని ఎవరి పరం కాకుండా కాపాడాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు ఎటుపెట్టి మమ్మల్ని పట్టించుకునే సివిల్ ఇంజనీర్ కాంట్రాక్టర్ బేసిక్ అంటారు, ఇట్లా అంటారు, అట్లా అంటారు, నాలా అవస్థలు పెట్టి నాలా బాధలు పెడతారు. ఆ సి గారు, ఈడీ గారు ఏమి వాళ్ళందరూ పట్టించుకోకుండా మమ్మల్ని ఘోరం ఏసీ చేసిన మాకు సంబంధం లేదు అంటారు సార్. దయచేసి మీకు ఇక్కడ దండం పెడతారు సార్. మమ్మల్ని చర్య తీసుకొని మా పిల్లలు పెద్దలేను, మేము ఇంతవరకు అయిపోయినా మీకు మమ్మల్ని ఇచ్చేస్తారు, దూరం కొట్టి ఇచ్చేస్తారు సార్. చేత చేయని లేకపోతే వెళ్ళిపోయారంటే అని అంటారు సార్. ఆ సి గారు అంటారు సార్, ఆ ఈడీ గారు కూడా అంటారు సార్. మమ్మల్ని దయచేసి మీరు దండవేలా చేస్తున్నారు. దయచేసి మమ్మల్ని పట్టించుకొని అది తొందరగా మీరు ఎంత చేస్తే అంత చాలా. మేము పిల్లల పెద్దలైన మాకు ఇల్లు లేదు సార్. ఇల్లు లేకపోయి చాలా ఘోరగా ఆడపిస్తాను. మా 35 ఏళ్ళ నుంచి మమ్మల్ని అన్ని ఈ ఆర్టీసీ సివిల్ ఇంజనీరింగ్ నుంచి మొత్తం వర్క్ చేసి మమ్మల్ని మాత్రం పని చేసుకొని చంపి చేస్తారు సార్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి. ప్రజాభవన్ వద్ద ప్రజావాణి కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మెయిన్ గా దీనికి సంబంధించి ఎక్కువగా ఎలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి రానా? ప్రజలు దీనికి సంబంధించి ఏ విధంగా అధికారుల దగ్గరికి తీసుకెళ్తున్నారు?
ఉదయం నుంచి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పోటెత్తినటువంటి నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా భూ సమస్యలతోనే వీరు ఇక్కడ ప్రజావాణికి వచ్చి తమ అప్లికేషన్స్ ని అభ్యర్థన కూడా ఇస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎక్కువ మంది కూడా మనం విజువల్లో చూస్తున్నాం. చాలా వరకు కూడా ఉదయం 5 గంటల నుంచి కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ మినిస్టర్స్ అందుబాటులో ఉన్నటువంటి మినిస్టర్స్ కానీ వాళ్ళకందరికీ ఇస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు ఈ క్రౌడ్ కూడా ఎక్కువగా పెరిగిపోవడంతో లోపల వారికి పూర్తి స్థాయిలో అక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైనా చదువురాని వాళ్ళు కానీ అప్లికేషన్ నింపిన వారిని కూడా వారి సమస్య తెలుసుకుని అక్కడ నింపి ఆ హెల్ప్ డెస్క్ ద్వారా కూడా వారు ఆ అప్లికేషన్ తీసుకుని లోపలికి అందిస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ మధ్య గురుకులలో కానీ దాంతోపాటు బీసీలకు సంబంధించిన హాస్టల్స్ ఏదవుతున్నాయో గత 7 సంవత్సరాల నుంచి కూడా వారు అక్కడ వంటలు చేస్తున్నారు. వారికి చాలా వరకు కూడా ఈ శాలరీస్ అనేది రావట్లేదు అనేసి కూడా వారు ఇక్కడికి వచ్చి ఆందోళన చేశారు. వారు కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజాపాలన పేరుతో కూడా వారు అప్లికేషన్ తీసుకుంటారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలోకి వస్తే మా సమస్య తీరుతుంది అనేసి కూడా ఉద్దేశంతో కూడా వారు కూడా వచ్చి అప్లికేషన్ ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఈ టైలర్స్ అసోసియేషన్, తెలంగాణ టైలర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏదేంటంటే సమస్య, వాళ్ళు స్కూల్స్ కానీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ స్కూల్ యూనిఫామ్స్ వారు కుడతారు. వారు అట్లా స్కూల్ యూనిఫామ్స్ పెద్ద ఎత్తున కుట్టినప్పటికీ వారికి కూడా ఇప్పటి వరకు శాలరీలు ఇవ్వలేదు, వారికి వేతనాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఎక్కడ కూడా చెల్లించలేదు. అనేక సార్లు కూడా వారికి రిక్వెస్ట్ చేశారు. ఇక్కడికి అప్పుడు ప్రజాభవన్గా ఉన్నటువంటి ప్రగతి భవన్గా ఉన్నటువంటి ఈ ప్లేస్ దగ్గర కూడా వచ్చారు. అప్పుడు వాళ్ళని ఇక్కడి నుంచి తరిమేశారు. వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం వారు కూడా అప్పుడు తెలంగాణ ఏదైతే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజాపాలన పేరుతో కూడా అన్ని దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు. మా మొర ఆలేకిస్తున్నారు ఉద్దేశంతో కూడా ఇక్కడ కొత్త ప్రభుత్వానికి విన్నవిస్తే మా సమస్య తీరుతున్న ఉద్దేశంతో వీరందరూ కూడా వస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మనం ఒక్కసారి వెళ్ళి కూడా వెళ్ళి చూద్దాం. ఇంకా చాలా మంది అసోసియేషన్స్ ఏర్పడుకు వారి యొక్క సమస్యలన్నీ చెప్పుకోవడానికి వారు వస్తున్నారు. వారితో అందరితో కూడా ఒకసారి కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. మరి కొంతమంది అమ్మ ఏం సమస్య అమ్మ మీది? సార్ మేము గురుకుల పీఈటీ 2017లో ఎగ్జామ్ రాశాము సార్. ఎగ్జామ్ రాసి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ మాకు పోస్టింగ్ ఇవ్వలేరు సార్. మేము ప్రజావానికి ప్రతి మంగళవారము శుక్రవారము వస్తూనే ఉన్నాము. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సారు గాంధీ భవన్లో కలిశారు. మీరందరు ఎటొచ్చారమ్మా అని అడిగితే అప్పుడు మేము సార్ మాకు ఇట్లా అది గురుకుల ఎగ్జామ్ రాశాము, మాకు పోస్టింగ్లు ఇవ్వలేరు అని చెప్పాము. నేను మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మీకు నేను 1 or 2 monthsలో మీకు పోస్టింగ్స్ ఇస్తాము అని చెప్పారు సార్ గారి దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు కానీ మాకు మాత్రం న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము సార్. మాది కోర్టు కేసు వలన ఇన్ని రోజులు ఆగిపోయింది సార్. కోర్టు కేసు కూడా క్లియర్ అయిపోయింది. కోర్టు కేసు క్లియర్ అయిన తర్వాత కూడా యూజీ పేడు బీపేడి వాళ్ళకని 50-50 ఛాన్స్ అని అంటున్నారు సార్. మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఎగ్జామ్ రాసి మేము ఫలితాలు సాధించకుండా ఇప్పుడు 50-50 అంటే మాకు అందులో ఛాన్స్ ఉండకపోతుంది సార్. అందుకనే మాకు యాజ్ ఫర్ మెరిట్ ప్రకారంగా మా గురుకుల పీఈటీ 2017 రిజల్ట్ వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని మేము రేవంత్ రెడ్డి సార్ని దయచేసి కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ సార్, రిక్వెస్ట్గా చెప్తున్నాము. కాదమ్మా, ఇప్పుడు గతంలో కూడా ప్రభుత్వం చూసారు మీరు, అవన్నీ మీరు అప్లికేషన్స్ ఇచ్చారు, చాలా వరకు కూడా మీరు చెప్పడానికి వెళ్ళారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి 1.5 month అయింది కదా. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు గతంలో కూడా ఈ సమస్య తీసుకెళ్లారు కదా. ఇప్పుడు మరొకసారి సమస్య చెప్పడానికి వచ్చారు, అంతేనా? అవును, మేము గురుకుల పీఈటీ అభ్యర్థులమండి. 2017 నోటిఫికేషన్ ఇది సెలెక్ట్ అయినాము. ఇప్పుడు 2017లో నోటిఫికేషన్ తెలంగాణ వచ్చినాక ఫస్ట్ నోటిఫికేషన్ ఇది. పీఈటీ గురుకుల పీఈటీ 616 పోస్టులకి 1:2లో 1200 మంది సెలెక్ట్ చేశారు. వెరిఫికేషన్ 6 రోజుల వెరిఫికేషన్లో 3 రోజులు వెరిఫికేషన్ జరుగుతుండగానే ఎవరో సెలెక్ట్ కాని వాళ్ళు కేసు వేసిరు, స్టే వచ్చింది, అయిపోయింది. ఆ తర్వాత మేము కోర్టు కేసు క్లియర్ చేసినాము, గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యింది. అన్ని క్లియర్ అయిపోయినాక కూడా ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది జడ్జిమెంట్ వచ్చి పోస్టింగ్ ఇవ్వట్లేరు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఏం చేసాం, గతంలో కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, పల్లా రాజేశ్వర్ సారు, కవితక్కని, వినోద్ కుమార్ సార్ని ఇలా అందరినీ కలిసినా కూడా భర్తీ చేసాం అన్నారు కానీ మాకు చిప్ప చేతిలో పెట్టేసారు. ఇప్పుడు రీసెంట్ గా మేము ఎలక్షన్ కోడ్ రాక ముందుకు టీఎస్పీసీ ముట్టడి చేసినప్పుడు మేము తలదాచుకోవడానికి గాంధీ భవన్కి వెళ్ళాం. అక్కడ రేవంత్ అన్న గారు వచ్చిరు, రేపు మన ప్రభుత్వం వస్తే మీకు ఉద్యోగాలు భర్తీ చేస్తాను, నేను ఇచ్చిన 1-2 monthsలోనే అని చెప్పారు. అందుకని ఎవ్రీ వీక్ మేము వస్తూనే ఉన్నాము. మా సమస్య అన్నగారి దృష్టికి వెళ్తుందా లేదా అనేది ప్రతిసారి వెళ్తున్నాం. ఒకసారి కాకపోయినా ఒకసారి అన్న చేరుతుంది అని. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న అధికారులు ఇప్పుడు ఏ నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ ఇచ్చినా, యూపీఎస్సీ ఇచ్చినా, ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ లో ఏ స్టేట్ లో ఇచ్చినా కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం ఇస్తారు ఏ ఉద్యోగాలైనా. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం
పెట్టకుండా ఇక్కడ 50-50% చేస్తా అంటారు. ఇప్పుడు ఇంటర్ వాళ్ళు రాశారు, ఇంటర్ డిప్లొమా వాళ్ళు రాశారు, బీపీఎడ్ వాళ్ళు రాశారు గ్రాడ్యుయేట్స్. ఇప్పుడు ఇద్దరికి ఎలిజిబుల్ ఇచ్చారు. ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చింది ఒకటే నోటిఫికేషన్, దానికి ఇద్దరు ఇంటర్ వాళ్ళు ఉన్నారు, డిగ్రీ వాళ్ళు ఉన్నారు, ఇద్దరు కలిసి రాశారు. మరి అలాంటప్పుడు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారము భర్తీ చేయాలి. ఆర్డర్ ఆఫ్ మెరిట్ పెట్టకుండా ఇప్పుడు 50-50% చేస్తా అంటారు. మరి ఆ రోజు మీరు ఇంటర్ వాళ్ళకు 50% పోస్టులు 600 300 వాళ్ళకు 300 మాకని సపరేట్ చేయలేదు కదా. ఆ రోజు సపరేట్ చేయండి, ఈ రోజు సపరేట్ ఎట్లా చేస్తా అంటారు? ఏ విధంగా సపరేట్ చేస్తా అంటారు? మరి దీంట్లో ఆంతర్యం ఏముందో మాకు అర్థం కావట్లేదు. మరి అధికారులు ఎందుకు మా మీద ఇంత పక్షపాతం చూపిస్తారు? ఎంతసేపు ఉన్న ఇంటర్ యూజీడీ వాళ్ళు పక్షాన మాట్లాడుతారు. వాళ్ళకి మార్క్స్ తక్కువ ఉన్నాయి, మేము మార్క్స్ ఎక్కువ ఉన్నాయి. మార్క్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తారా, మార్క్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తారా? ఈ అంశాన్ని ఇప్పుడు రాసారా మీరు? కంప్లైంట్ రాసారా? రాసామండి. మాకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు రోడ్డు మీద అడుగు తింటున్నాం. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇప్పుడు 150-200 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరట, 100 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారట. ఇది ఎక్కడ ఏ జీవోలో ఉంది? ఏ లాలో ఉందా? జీవోలు ఏమన్నా ఉన్నాయా? మాకు న్యాయం ఏంటంటే నోటిఫికేషన్ ప్రకారం ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలి. సీఎం రేవంత్ అన్న గారు మీకు ఆడపిల్లల మీ తోబుట్టులు లాంటి వాళ్ళము 1200 మందిలో ఇప్పుడు 616 పోస్టులు 450 పోస్టులు అమ్మాయిలే ఉన్నారు. అలాంటి 450 అంటే 900 మంది ఉన్నారు. మా అందరి మీ తోబుట్టులు అడుగుతున్నాము, మాకు న్యాయం చేస్తారు. ఈ నెలలో మాకు ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారము లిస్టు పెడతారు. 1:1 ఉద్యోగాలు మాకు భర్తీ చేస్తారని వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. అమ్మా ఏంటమ్మా మీ సమస్య ఏంటమ్మా? ఇగో గిది జరిగింది, నువ్వు చదువు. ఏంటమ్మా? చదువుకు నాకు చెప్పనిక రాదు. అంత అన్యాయం జరుగుతుంది చూడు. మేడ్చల్ దగ్గర గౌడవెల్లి మండలం. అసొంటి అన్యాయం అన్ని గరీబ్ దాన్ని మొత్తం రోడ్డు మీద గుంజేస్తుర్రు. ఏం కోసము? ఏంటి నీకేమన్నా భూమి ఉందా? భూమి లేదు, ఏం లేదు. నాది వైబనగర్ దగ్గర మొక్తాల్ మా అత్తగారిది శ్రీపురం, మా అత్తగారిది కల్వాల దగ్గర శ్రీపురం. రేవంత్ రెడ్డి అన్నవాడు. మీరు ఇక్కడ 10 లక్షల లంచం అడుగుతుందని అన్నారు కదా, 10 లక్షల లంచం అడుగుతుంది అనేసి రాశారు కదా. దీంట్లో ఎవరు అడుగుతున్నారు, దేనికోసం అడుగుతున్నారు? ఉప సర్పంచ్ పెంటమ్మ, ఉప సర్పంచ్ పెంటమ్మ దేనికోసం అడుగుతుంది? భూమి కోసం, గవర్నమెంట్ భూమి కోసం అడుగుతుంది. ఒకసారి 10 లక్షలు అడిగింది, ఒకసారి 5 లక్షలు అడిగింది. నీకు పైసా పోవద్దు, భూమి కావాలా అన్నది. అంటే మేము గవర్నమెంట్ భూమి పైసా పెట్టి మేము కొన్నట్టు అవుతుంది. అయితే మేము కూడా ఓట్లు మీ దగ్గరికి వెళ్ళి మేము అమ్మాలి కదా, మా దగ్గరికి వెళ్ళి ఓట్లు మీరు కూడా మీకు అమ్మాలి కదా. అమ్మాలా అమ్మొద్దా? ఎవరు నీకు 3 తులాల బంగారం తీసుకెళ్లారు? మా కూతురు బంగారము నన్ను కొట్టి 30 మంది ఒక మాట అయింది. పోలీస్ ఆయన ఊడిక ఈమెను బీకేయమంటుండ్రు, గుడిస బీకే అంత బీకే అంటుండ్రు. ఆయన కొట్టిన వ్యక్తికి బంగారము ఆ నంబర్కి వచ్చిండు. రమణారెడ్డి ఉప సర్పంచ్ వచ్చి గుడిస బీకేయాలి ఉండొద్దు అని ఉల్టా తిరిగిరు. బంగారం ఇప్పియాను కదా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇప్పుడు ఇచ్చినావమ్మా? ఇచ్చినావా? లోపల ఇచ్చినావా? ఓకే ఓకే. అధికారులు స్లిప్ ఇచ్చారా? రేవంత్ రెడ్డి అన్న నాను ఆడపిల్లని, ఊరు ఆడపిల్లని, మహబూబ్నగర్ జిల్లాది నీ ఊరు ఆడపిల్లని చుట్టూ నాకు న్యాయం జరుపు. నాకు బంగారం రావాలా, నాకు జాగా రావాలా. ఆడ కబ్జా పెట్టిన భూములు కానీ, అమ్మిన భూములు కానీ అన్ని గుంజాలి. కబ్జా పెట్టిన భూమి గుంజాలి. ఎవరు పెట్టారమ్మా నీ భూమిని కబ్జా? గవర్నమెంట్ భూములు కబ్జా పెట్టుకుంటారు. ఎవరు పెట్టారమ్మా? అక్కడ 6 నంబర్లు ఉండరు. ఎంతమంది ఉంటారు 6 నంబర్లు ఉప సర్పంచులు? గుంజాలే, అవి ఎలా గుంజుకోవాలి. కబ్జా చేసిన దానికి మీరు అధికారులకు చెప్తే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేశారా? నేను కబ్జా పెట్టలే. వాళ్ళు వేరే వాళ్ళు నీ భూమిని వేరే వాళ్ళు పెడితే ఆ విషయం మీ అధికారులు చెప్తే వాళ్ళు మీకు మీ భూమి కావాలంటే డబ్బులు డిమాండ్ చేశారా అంటున్నా. నీకు అర్థమైందా బిడ్డ? నువ్వు కబ్జా పెట్టలేవు, నాకు ఇస్తలేవు, డబ్బులు అడుగుతున్నావు, అది లెక్క. కబ్జా పెట్టలేవు. నీ అక్క చెల్లె నీ వెనక తిరిగేటోళ్ళకి ఇస్తున్నావు, నన్ను బెదిరిస్తున్నావు. గుర్తు వీకాయి. సరే 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 మా సరే బోలో భాయ్. భూమి సమస్యనే ఆమన్గల్ తెలుగు నేను చెప్తా ఉండు. దేనికోసం వెళ్ళగొడుతున్నావు? ఏ నారేం నేరం అధికారులకు చెప్పినావు కదమ్మా, వాళ్ళు సమస్య తీరుస్తారు, సమస్య తీరుస్తారు అమ్మా. सर तेलुगु नहीं आती, हिंदी आती। बोलो बोलो क्या हुआ भाई? सर मेरा
10 साल से मेरा आमंगल में बाजू वाले परेशान कर रहे हैं, एमआरओ भी परेशान कर रहा। क्यों? मेरी ज़मीन बाजू में उसकी ज़मीन रहने से मैं हैदराबाद में रहता हूँ, मैं गरीब आदमी रहने से वो लोग कब्जा करके मेरी ज़मीन को मिलाने, उसकी ज़मीन में मिलाने की कोशिश दिया था अंदर। हाँ, रजिस्ट्री दिया सर, ये डॉक्यूमेंट दिया। 2013 से मैं कोर्ट में भी झूठा केस डाले थे, कड़वा कुर्ती कोर्ट में भी। वो केस भी जीतने के बाद भी एमआरओ प्रेस जो एमआरओ था पुराना चंद्रशेखर राव है, एमआरओ सीआई पुलिस स्टेशन का सीआई एसआई मिल के मेरे को परेशान कर रहे सर। 2013 से दरख्वास्त दिया सर मैं, 2020 में सीएम को भी दरख्वास्त दिया था सर मैं। 2020 में सीएम को भी दिया था, 2 बार दिया, फिर बाद में होम मिनिस्टर को भी दिया सर। बाद में कोई भी मतलब कमिश्नर को भी दिया, डिप्टी डायरेक्टर को भी दिया। सबको देने के बाद भी कलेक्टर को भी दिया, आरडीओ को भी देने के बाद भी कोई मदद नहीं कर रहे सर। मेरे को उल्टा मेरे को टॉर्चर कर रहे हैं, मेरे को डरा रहे सर ये लोग। అప్లికేషన్ दिया ना दिया सर, मैं रेवंत రెడ్డి సార్ को भी दरखास्त दिया सर मैं। సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం మాట్లాడాం కదా, దాదాపు ఇంతమందితో ఇంటరాక్ట్ అయిన తర్వాత వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు. కొంతమందికి ఉద్యోగాల గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు, ఇంతవరకు భర్తీ చేయలేదని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది మాత్రం భూ తగాదాలు, భూ కబ్జాలు చేస్తారని కూడా ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి నేపథ్యం ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రానా.